ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. భక్తులారా, ఈ రోజు కార్తీక మాసంలో 4వ రోజు. పరమ పవిత్రమైన ఈ దినాన కార్తీక పురాణంలో చెప్పబడిన 4వ అధ్యాయం దీపారాధన మహిమ గురించి తెలుసుకుందాం. శ్రద్ధగా ఆలకించండి. శ్రీ వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు కార్తీక మాస వ్రత మహిమను తెలియచేస్తున్నారు. అప్పుడు జనక మహారాజు, మహాతపస్వి, ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా చేయదగినవి ఏమిటి? ఏ దేవతను ఉద్దేశించి పూజ చేయాలి అని అడుగుతారు. దానికి వశిష్ఠుల వారు ఇలా చెప్పారు: జనక, కార్తీక మాసంలో సర్వసత్కార్యములు చేయవచ్చు. వాటిలో దీపారాధన అతి ముఖ్యమైనది. దీనివలన అత్యధికమైన ఫలితాన్ని పొందవచ్చు. దీపారాధన విధానం మరియు ఫలం. శివకేశవుల ప్రీతి కోసం శివాలయములోగాని విష్ణు ఆలయములోగాని దీపారాధన చేయవచ్చు. సూర్యాస్తమయ సమయంలో, అంటే చీకట్లు ముసురుకునే సంధ్యా సమయంలో శివకేశవుల సన్నిధిలోగాని ఆలయ ప్రాకారంలోగాని దీపముంచినవారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తిని పొందగలరు. ఆవునేతితోగాని, కొబ్బరి నూనెతోగాని, అవిసె నూనెతోగాని, విప్ప నూనెతోగాని ఏదీ దొరకనప్పుడు ఆముదంతోగాని దీపం వెలిగించాలి. దీపారాధన ఏ నూనెతో చేసినా వారు అధిక పుణ్యాన్ని పొంది భక్తి తత్పరులుగా మారి అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధిని పొందగలరు. ఈ దీపారాధన మహిమను తెలుపడానికి శత్రుజిత్ కథను వశిష్ఠులు జనక మహారాజునకు చెప్పారు. శత్రుజిత్ కథ సారాంశం. పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించిన రాజు సంతానం లేక బాధపడుతుంటే పిప్పలాదుడు అనే ముని కార్తీక మాసంలో శివసన్నిధిలో దీపారాధన చేస్తే పుత్ర సంతానం కలుగుతుందని చెబుతారు. ఆ రాజు నెల రోజులు దీపారాధన, దానధర్మాలు చేయగా పుణ్యఫలంగా అతనికి శత్రుజిత్ అనే పుత్రుడు జన్మిస్తాడు. కాని ఆ శత్రుజిత్ యవ్వనంలో దుష్ట సహవాసం వలన చెడుదారి పడతాడు. ప్రజలను పీడిస్తూ, ఆగడాలు చేస్తూ, తన వాంఛలు తీర్చుకుంటూ విశృంఖలంగా ప్రవర్తిస్తాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు అతను ఉత్తముడైన బ్రాహ్మణుని భార్యను బలాత్కరించడానికి ప్రయత్నిస్తాడు. ఆమె భర్త దయనీయంగా మరణించగా ఆ యువతి విలపిస్తూ చివరకు తాను ప్రాణాలు విడుస్తుంది. వారు ఆ విధంగా మరణించినా గతంలో వారు శివాలయంలో కార్తీక దీపం వెలిగించిన పుణ్యం కారణంగా ఆ పాపం తొలగిపోయి వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఈ విషయమే శివుని లోకంలో రుజువవుతుంది. ముఖ్యంగా తెలుసుకోవలసినది. చూశారా భక్తులారా, ఈ కథలో రాజు పుత్రుడికి తండ్రి చేసిన కార్తీక దీపారాధన పుణ్యం వలన పుత్రుడు పుట్టాడు. కాని వాడు పాపాలు చేసినా చివరికి అతనికి కైలాసం దొరికింది. కారణం, వారు గతంలో శివాలయంలో పెట్టిన దీపారాధన పుణ్యం. కాబట్టి కార్తీక మాసంలో చేసే దీపారాధన చాలా గొప్పది. ఎన్ని పాపాలు చేసినా దీపం వెలిగించిన పుణ్యం మనల్ని రక్షిస్తుంది. ఈ పురాణ పారాయణం చేసిన వారికి, విన్నవారికి అష్టైశ్వర్యములు, వైకుంఠ ప్రాప్తి కలుగుతాయి. ఫలితం ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 4వ అధ్యాయము దీపారాధన మహిమ సమాప్తం. అందరూ శ్రద్ధగా కార్తీక దీపారాధన చేసి శివకేశవుల కృపకు పాత్రులు కండి. శుభం భూయాత్.